హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంటికి వచ్చిన కావ్యని లాకర్లో డబ్బులు దొంగతనం చేసింది అని ధాన్యలక్ష్మి, రుద్రాని కావ్యని నిందిస్తూ ఉంటారు కదా. స్వప్న కావ్య దగ్గరికి వస్తుంది. ఏంటే అమాయకంగా అలా చూస్తున్నావు? నువ్వు తప్పు చేయనప్పుడు నింద నీ మీద వేస్తుంటే ఎందుకు అలా నోరు మూసుకొని కూర్చున్నావు? అపర్ణ ఆంటీ అని స్వప్న అపర్ణాదేవి దగ్గరికి వస్తుంది. ఆంటీ, మీరు పెద్దవారు, మీరే మీ చేత్తో మా కావ్యకి అంత పెద్ద బాధ్యతని అప్పగించారు కాబట్టి నిజాన్ని మీకే చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను. ఆంటీ, కావ్య లాకర్ నుండి 2 లక్షల డబ్బులు తీసుకుని నాకే ఇచ్చిందా ఆంటీ అని అంటుంది స్వప్న. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. అపర్ణ, ధాన్యలక్ష్మి, రుద్ర అని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. మనసులో అనామిక ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. ఏంటి, డబ్బులు నీకిచ్చిందా అని అంటారు అపర్ణ. అవునా ఆంటీ, నేను ప్రెగ్నెంట్ని కదా, కొన్ని రిపోర్ట్స్ రావాలి, కొంచెం డైట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి అని అడిగాను అంతే. వెంటనే నాకు డబ్బులు తెచ్చిచ్చింది. ఈ విషయం మీతో చెప్దామనుకునే లోపు ఆఫీస్కి ఏదో హడావిడిగా వెళ్ళాలని వెళ్ళిపోయింది. నేనే ఈ విషయం చెప్దామని వచ్చేలోపు ఇదిగో మా వాళ్ళున్నారు కదా, నానా హడావిడి చేస్తున్నారు. జరిగింది ఇదా ఆంటీ, నాకు కావ్య డబ్బిచ్చింది. ఇదిగోండి, కావాలంటే డబ్బులు నా దగ్గరే ఉన్నాయి చూడండి, మీ డబ్బులు మీరే తీసుకోండి అని ఆ 2 లక్షలని బ్యాగ్ నుండి తీసి అపర్ణకి ఇస్తుంది స్వప్న. రుద్రాని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇప్పటికిప్పుడు దీని దగ్గర ఇంటి డబ్బులు ఎక్కడ వచ్చాయి అని ఆలోచనలో పడుతుంది. ఇంకా అపర్ణాదేవి అలా అభిమానంగా చూస్తూ ఉంటుంది కావ్య వైపు. ఇందిరాదేవి, అమ్మ స్వప్న, ఆ డబ్బులు నువ్వు తిరిగి మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ దగ్గరే ఉంచు. ఇప్పుడు మీకు అర్థమైందా కావ్య ఏం చేస్తుందో అని అడుగుతారు ఇందిరాదేవి. అదేదో చెప్పే అందరికీ ఇవ్వచ్చు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. చెప్తుంది కదా టైం లేదని. ఇంకా ఇలాంటి విషయాలని సాగదీయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కావ్య తప్పేమీ లేదని అందరి ముందు నిరూపించబడింది. చూడు ధాన్యలక్ష్మి, ఇంకొకసారి నా కోడలిపై తెలుసుకోకుండా లేనిపోని నిందలు వేస్తే నేను అస్సలు ఊరుకోను. ఇంకా ఇంతటితో ఈ టాపిక్ని ఆపేయండి అని చెప్పి అపర్ణాదేవి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది. అన్ని పనులు అందరూ చెయ్యొచ్చు, నేనేదని చేస్తే మాత్రం తిడతారు అంతే కదా అని ధాన్యలక్ష్మి కూడా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇంకా రుద్రాని మాత్రం అనామిక వైపు చూస్తూ ఉంటుంది. అనామిక కూడా రుద్రాని వైపు చూస్తూ అని రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా కావ్య, అక్క ఏంటక్క ఇది అని అడుగుతుంది. చూడు కావ్య, అన్ని వేళలా మంచితనం పనికిరాదే. నువ్వు ఎలాంటి తప్పు చేయవని నాకు తెలుసు. ఈ తప్పు ఎవరు చేశారో కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళకిప్పుడు నేను తగిన శిక్షను విధిస్తాను కదా. అన్ని సమయాల్లో మంచితనం పనికిరాదని ఇప్పటికైనా గుర్తుంచుకో. నీ హక్కులు, నీ అధికారం, నీ బాధ్యతని కాస్త వాడుకో, సరేనా? అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను కొన్ని లెక్కలని తేల్చాలి. అత్త, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నీతో మాట్లాడాలి, ఒకసారి పైకి రా అని ఇంకా రుద్రాణిని పైకి తీసుకువెళ్తుంది స్వప్న. ఏంటి, ఏం మాట్లాడాలి అని అడుగుతుంది. ఇంకా రుద్రాని చెంపపై కొడుతుందనమాట స్వప్న. ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది. ఏయ్, హౌ డేర్ యూ! పెద్దదాన్నని చూడకుండా, నీ అత్తనని కూడా చూడకుండా నన్ను కొడతావా అని అంటుంది రుద్రాని. ఇంకొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తాను. నువ్వు లాకర్ నుండి డబ్బులు దొంగతనం చేసి కావ్యపై నింద నెట్టేయాలనుకున్నావు. నీలాంటి పాపాత్మురాలికి ఎలా కొట్టినా తప్పులేదు అని అంటుంది స్వప్న. రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను దొంగతనం చేయడం ఏంటి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది రుద్రాని. నాటకాలు ఆడద్దు, ఇంకొక చెంప మీద కూడా కొట్టాల్సి వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావో నాకు అనువు తెలుసు. అలాంటిది లాకర్లోండి డబ్బులు తీయడం నేను చూడలేదనుకుంటున్నావా అని ఇంకా జరిగింది చెప్తుందనమాట స్వప్న. ఇంకా రుద్రాణినే లాకర్ నుండి డబ్బులు తీయడం అటుగా వెళ్తున్న స్వప్న చూస్తుంది. వెంటనే దాన్ని వీడియో కూడా తీసి పెట్టుకుంటుంది. ఈ విషయం అందరి ముందు బయట పెట్టి నువ్వు ఎలాంటి దానివో, ఎలాంటి దొంగ బుద్ధి ఉందో అందరి ముందు చెప్పేదాన్నే. కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? నువ్వు దొంగవని నిరూపించిన వెంటనే అపర్ణ ఆంటీ
అందరూ నిన్ను దొంగలా చూడడం మొదలు పెడతారు. ఈ ఇంటి నుండి బయటికి కూడా గెంటి వేసే నిర్ణయాన్ని తీసుకుంటారు. అలా వెళ్ళిపోవాల్సి వస్తే రాహుల్ నేను కూడా నీతో పాటు వచ్చేయాలి. అయినా నా అత్తకి అవమానం జరగడం నాకు ఇష్టం లేదు. కానీ నీ విషయంలో నేను ఊరుకునేదే లేదు. ఇంకొకసారి కావ్యని దిగజార్చాలని, కావ్యని ఇంటి నుండి పంపించేయాలి అనే ప్లాన్లు వేస్తే మాత్రం ఈ వీడియోని అందరి ముందు బయట పెడతా, గుర్తుంచుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న. ఛీ, రాను రాను నాకు విలువ లేకుండా పోతుంది. ఇంకా నయం, అందరి ముందు ఈ వీడియోని అది బయట పెట్టలేదు. పెట్టుంటే అది చెప్పినట్టే నన్ను గెంటేసేవారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని జాగ్రత్త పడుతుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. డిన్నర్ చేస్తూ ఉంటారు. రాజ్ కూడా ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి వచ్చి డిన్నర్ చేస్తూ ఉంటారు. కావ్య మాత్రం కొంచెం డల్గా ఉంటుంది. వెంటనే ఇందిరాదేవి, కావ్య ఆ పప్పు ఇటు తీసుకురా అని చెప్పి కావ్యని యాక్టివ్ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా కావ్య ఇందిరాదేవి దగ్గరికి వెళ్తుంది. ఏంటి కావ్య, ఇంకా డల్గానే ఎందుకు ఉన్నావు? నేను నీకు చెప్పాను కదా అని అంటారు ఇందిరాదేవి. ఇంకా పాపం కావ్య యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేస్తుంది. హ్యాపీగా ఇంకా అందరికీ భోజనాన్ని వడ్డిస్తుంది. అనామిక మనసులో ఎంత తొక్కేయాలని ప్రయత్నించినా ఈ కావ్యని ఎవరో ఒకరు కాపాడడానికి వస్తున్నారు. బావగారు తనపై ఈగకుల వాళ్ళనివ్వటం లేదు. ఇప్పుడు తన అక్క కూడా తనని కాపాడేసింది. ఏం చేయాలి? ఈ కావ్యని కిందకి దించాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనామిక. ఏంటనామిక, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. ఏం లేదు కళ్యాణ్ అని అంటారు. కావ్య అనామికతో, అనామిక మొన్న నన్ను నువ్వు కాశ్మీరీ పులావ్ ఎలా వండాలని అడిగావు కదా, నేను నీకు నేర్పిస్తాను సరేనా అని అంటుంది కావ్య. సరే అక్క అని అంటుంది నవ్వుతూ అనామిక. కానీ మనసులో మాత్రం లేదు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరన్నట్టు నేను మంచితనంగానే నటిస్తూ తన వెనకాల గోతులు తీయాలి అని మనసులో అనుకుంటుంది అనామిక. ఇది ఇలా ఉండగా ఇంకా రాజ్ తన బెడ్రూమ్కి వస్తాడు. ఇంకా కావాలనే కావ్య ఎప్పుడెప్పుడు వస్తుందా అని తొంగి చూస్తూ ఉంటాడు. కావ్య అన్ని పనులు పూర్తి చేసుకొని బెడ్రూమ్కి వస్తుంది. ఇంకా వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ని తీసుకొని, హలో శ్వేత, ఏం చేస్తున్నావు? అదేంటి ఇంకా భోజనం చేయలేదా? టైంకి భోజనం చేయకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది కదా శ్వేత, ఎలా చెప్పు అని కావాలని మాట్లాడుతూ ఉంటాడు. హలో ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది కావ్య. ఏంటి అని అంటాడు రాజ్. మీరు ఎంతసేపైనా మాట్లాడుకోండి, కానీ కాస్త పక్కకి జరిగితే నేను వెళ్ళి నిద్రపోతాను అని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది కావ్య. ఏంటి రోజు ఎక్స్ప్రెషన్తో పోలిస్తే ఈ రోజు ఎక్స్ప్రెషన్ తేడాగా ఉంది, దీనికి జలస్ రావట్లేదా అని మనసులో అనుకుంటాడు రాజ్. శ్వేత, నేను ఇంకా ఉంటాను ఓకేనా? నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, అసలే నీ ఆరోగ్యం నాకు ముఖ్యం అని కాల్ కట్ చేస్తాడు రాజ్. ఇంకా కావ్య మాత్రం హమ్మయ్యా ఇవాళ పనులన్నీ అయిపోయాయి అని హ్యాపీగా ఉంటుంది. ఇంకా రాజ్ మాత్రం అనుమానంగా చూస్తూ ఉంటాడు కావ్య వైపు. ఏంటి అలా చూస్తున్నారు? అయినా మీకు నేను రేపు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఫోన్ మాట్లాడాక చెప్పాలనుకున్నాను, చెప్పేశాను, ఇంకా నిద్రపోతాను అని అంటుంది కావ్య. ఏంటి సర్ప్రైజా అని అడుగుతాడు రాజ్. సర్ప్రైజ్ తెలుసుకోవాలని అంత ఆశగా ఉందా అని అడుగుతుంది కావ్య. చిచి, నాకేమీ అంత తొందరగా ఏం లేదు, అయినా నువ్వేం సర్ప్రైజ్ ఇస్తావు అని నిద్రపోవడానికి ట్రై చేస్తాడు రాజ్. కానీ రాజ్కి నిద్ర పట్టదు. ఏంటి ఈ కళావతి ఏదో సర్ప్రైజ్ అంటుంది, ఏం చేసిద్ది? నాకు మంచి జరుగుతుందా లేకపోతే నన్ను టెన్షన్ పెట్టే సర్ప్రైజా? అసలు ఏంటా సర్ప్రైజ్, ఏం చేయబోతుంది? అబ్బా, నా బ్రెయిన్ అంతా బాగా ఇంకా చెప్పలేకపోతున్నాను, ఇరిటేటింగ్గా ఉంది, ఏంటో తెలుసుకోవాల్సిందే అని కావ్య వైపుకి తిరిగి కళావతి, కళావతి అని పిలుస్తాడు. ఏంటండి అని అంటుంది కావ్య. చెప్పు ఏంటా సర్ప్రైజ్ అని అంటారు. నేను చెప్పనన్నాను కదా, రేపు మార్నింగ్ మీరే తెలుసుకోండి అని అంటుంది కావ్య. నువ్వు చెప్పకపోతే నాకు నిద్ర పట్టట్లేదు, చెప్పు అని అంటాడు రాజ్. నేను చెప్పా, ఏం చేసుకుంటారో చేసుకోండి, హ్యాపీగా నిద్రపోండి, గుడ్ నైట్ అని అటు తిరిగి నిద్రపోతుంది కావ్య. వెరీ బ్యాడ్ నైట్, నన్నే ఇలా అంటావా అని చెప్పి ఇంకా అటు తిరిగి పడుకుంటాడు రాజ్. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆయనలో మార్పు మొదలవుతుంది, నాకు తెలుస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా రాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కావ్య కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఏంటి
ఈరోజు మేకప్ వేయలేదు అని అడుగుతాడు రాజ్. నేను నా అలానే ఉండాలనుకుంటున్నాను. ఎవరి మెప్పు కోసమో పైన మేకప్లు వేసుకోవాలనుకోవటం లేదు. మీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది కావ్య. పొగరుకేమి తక్కువ లేదు, అందుకే నేను ఇంటి విడిపోవాలనుకుంటున్నాను అని అంటాడు రాజ్. అది మీ ప్రాబ్లం, మీ ఇష్టం. మీరు విడిపోకుండా ఉండండి. నాకేమీ అవసరం లేదు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీకు నచ్చినప్పుడు రండి అని ఆఫీస్కి వెళ్ళిపోతుంది కావ్య. ఏంటి రివర్స్లో మాట్లాడుతుంది? నేను శ్వేతతో కలిసి ఇలా తిరుగుతున్నందుకు ఇది బాధపడుతుంది అనుకుంటే ఏంటి ఇప్పుడు రివర్స్లో మాట్లాడుతుంది అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు రాజ్. ఇందిరాదేవి రాజ్ దగ్గరికి వస్తుంది. ఏమైంది రాజ్ అని అడుగుతుంది. ఏం లేదు నాన్నమ్మ అని అంటాడు. మరి కావ్య ఒక్కదే ఆఫీస్కి వెళ్తుందేంటి, నువ్వెందుకు వెళ్ళట్లేదు అని అడుగుతారు ఇందిరాదేవి. వెళ్తానన్నమ్మా, ఇప్పుడే వెళ్తున్నానుగా అని చెప్పి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు రాజ్. ఇంకా కావ్య ఆఫీస్ బయట ఒకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి బావ వస్తానన్నాడు ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఒక కార్ వస్తుంది. ఆ కార్ నుండి న్యూ క్యారెక్టర్ క్రిష్ అయితే అలా ఇంకా దిగి కావ్య వైపుకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. తనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య. బావా అని అంటుంది. కావ్య, నిన్ను చూసి చాలా ఏళ్ళైంది, నిజంగా చాలా మారిపోయావు అని అంటారు. నా ప్రాబ్లం నీకు నాన్న చెప్పాడు కదా అని అంటుంది కావ్య. కావ్య, నువ్వేమీ టెన్షన్ పెట్టుకోవద్దు. నేను నా గురించి నీకు చిన్నప్పటి నుండి తెలుసు కదా, ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటాను. నీ భర్తకి నీపై చాలా ప్రేమ ఉందని, అది బయట పెట్టాలంటే మనం క్లోజ్గా ఉండాలని నటించాలని నాకు మీ నాన్నగారు అంతా చెప్పారు. మావయ్య గారి మాటిచ్చినట్టే నేను ఖచ్చితంగా నీ భర్తకి నీపై ఉన్న ప్రేమని బయట పెట్టేటట్లు చేసి చూపిస్తాను. ఇంకా మనం ఈ విషయాన్ని ఎక్కువ డిస్కస్ చేయకూడదు, ఎవరు విన్నా డేంజరే అని అంటారు న్యూ క్యారెక్టర్ క్రిష్. అవును, రా లోపలికి వెళ్దాం అని ఇంకా ఆఫీస్లోకి తీసుకువెళ్తుంది కావ్య. ఇంకా ఎంప్లాయీ శృతి వీళ్ళు ఆశ్చర్యపోతారు. మేడం, ఎవరు ఈ సార్ అని అడుగుతుంది ఎంప్లాయీ శృతి. ఇతను మా బావ క్రిష్. తను కూడా చీఫ్ అడ్వైజర్గా పెద్ద కంపెనీస్లో పనిచేశాడు. ఇప్పుడు మన కంపెనీలో కూడా రిక్రూట్ చేసుకుంటారని తీసుకువచ్చాను అని అంటుంది కావ్య. ఓ అవునా, ఓకే మేడం అని అంటుంది ఎంప్లాయీ శృతి. ఇంకా అలా లోపలికి తీసుకువెళ్తుంది కావ్య తన బావ న్యూ క్యారెక్టర్ క్రిష్ని. రాజ్ అప్పుడే ఆఫీస్కి రీచ్ అవుతాడు. ఇంకా రాజ్ని చూసి ఎంప్లాయీ శృతికి నవ్వొస్తుంది. ఏయ్, ఏంటి నవ్వుతున్నావు అని అడుగుతారు. ఏం లేదు సార్ అని అంటుంది ఎంప్లాయీ శృతి. లేదు, చెప్పు ఏంటి అని అడుగుతాడు రాజ్. ఇంకా ఒక లెటర్ని ఇస్తుందన్నమాట ఎంప్లాయీ శృతి. ఏంటిది అని అడుగుతారు. అపాయింట్మెంట్ లెటర్ సార్ అని అంటారు. అపాయింట్మెంట్ లెటరా? దేనికి? కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారా అని అడుగుతాడు రాజ్. అవును సార్, కావ్య మేడం వాళ్ళ తరపున జాయిన్ అయ్యారు సార్. చీఫ్ అడ్వైజర్గా మీరే రిక్రూట్ చేసుకోవడానికి ఎవరైనా కావాలి అన్నారు కదా, కావ్య మేడమే వీరిని సజెస్ట్ చేశారు, మీరు అప్రూవ్ చేస్తే అని అంటుంది ఇంకా ఎంప్లాయీ శృతి. కావ్య తరపా? ఎవరై ఉంటారు అని తనని నా క్యాబిన్కి రమ్మని చెప్పి క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు రాజ్. ఇంకా కావ్య దగ్గరికి వస్తుంది ఎంప్లాయీ శృతి. మేడం, సార్ రమ్మంటున్నారు అని అంటారు. ఇప్పుడే వస్తున్నా బావా, రా వెళ్దాం అని తన చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది కావ్య రాజ్ క్యాబిన్కి. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కావ్యని ఇంకా కావ్య వాళ్ళ బావని చూసి. ఇంకలా షాక్లో ఉండిపోతాడు. ఏంటండి, ఎందుకు ఫీల్ అవుతున్నారు? తను మా నాన్న వాళ్ళ చెల్లెలి కొడుకు, నాకు బావ అవుతారు. తన పేరు కృష్ణ, నేను ముద్దుగా క్రిష్ అని పిలుస్తాను. ఏంటి బావ అలా చూస్తున్నావు? తనే దుగ్గిరాల ఇంటి వారసులు రాజ్, తనకి షేక్ హ్యాండ్ ఇవ్వు అని అంటారు. హలో రాజ్ గారు అని షేక్ హ్యాండ్ ఇస్తాడనమాట న్యూ క్యారెక్టర్ క్రిష్. ఇంక ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రాజ్. ఇంతకీ ఎందుకు తన్ని తీసుకువచ్చావు అని అడుగుతాడు రాజ్. అదేంటండి, చీఫ్ అడ్వైజర్ మన కంపెనీకి అవసరమని మీరు చెప్పారంట కదా. మా బావ చాలా కంపెనీస్లో ఇప్పటికే చాలా సీనియర్ మోస్ట్ చీఫ్ అడ్వైజర్. తను ఒక్కసారి అడ్వైజ్ ఇస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా పారిపోవాల్సిందే. అయినా ఇప్పుడు ఉద్యోగం ఏమీ ఇవ్వడం కుదరదు అని అంటాడు రాజ్. మీకు ఉద్యోగం ఇస్తే ఏమవుతుంది? తనకి క్వాలిఫికేషన్ ఉంది, ఎలిజిబిలిటీ ఉంది, ఎందుకు ఇవ్వనంటున్నారు అని దగ్గరికి వెళ్ళి, ఓ మీకు మా బావని చూస్తే జెలస్గా అనిపిస్తుంది కదా, అందుకే ఇవ్వనంటున్నారు కదా అని అంటుంది. చిచ్చి, నాకైనా ఎవరినో చూసి నేనెందుకు జెలస్గా ఫీల్ అవుతాను? ఇప్పుడే సంతకం పెడతాను
అని చెప్పి అపాయింట్మెంట్ లెటర్పై సైన్ చేస్తాడనమాట రాజ్. చూడండి మిస్టర్ కృష్ణ, ఇవాటి నుండి మీరు దుగ్గిరాల ఇంటి స్థాపించిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చీఫ్ అడ్వైజర్గా ఉంటున్నారు. మీ పనులను మీరు జాగ్రత్తగా చేయండి అని అంటాడు రాజ్. తప్పకుండా సార్, ఒక్కసారి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు కదా, పని పూర్తయ్యేంత వరకు నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను అని అంటాడు. ఇంకా న్యూ క్యారెక్టర్ కృష్ణ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. ఏంటి ఇతని మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది అని అనుకుంటాడు. బావా, నీకు ఉద్యోగం ఇప్పించాను, మరి నాకు పార్టీ లేదా అని అడుగుతుంది కావ్య. ఎందుకు లేదు, ఇప్పుడే ఇస్తాను, వెళ్ళి హోటల్లో లంచ్ చేద్దాం పదా అని ఇంకా కావ్యం తీసుకొని వెళ్తూ ఉంటారనమాట కావ్య వాళ్ళ బావ కృష్ణ. రాజ్కైతే చాలా అంటే చాలా జలస్ వస్తుంది. రాజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని. హలో శ్వేత, త్వరగా ఆఫీస్కి రా అని అంటారు. వద్దు, ఆఫీస్కి కాదు, నేను ఒక రెస్టారెంట్ పేరు చెప్తాను, ఒక్కడికి రా అని ఇంకా రాజ్ అయితే కావ్యని వాళ్ళ బావని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇంకా రెస్టారెంట్కి వెళ్తారనమాట. కావ్య అదంతా గమనిస్తూ ఉంటుంది. రా బావా ఇక్కడ కూర్చుందామని ఇంకా హ్యాపీగా ఇద్దరు కూర్చుంటారనమాట. రాజ్ వాళ్ళకి కనిపించకుండా దూరంగా కూర్చుంటాడు. శ్వేతని కూడా అదే రెస్టారెంట్కి రమ్మంటాడు. ఇంకా శ్వేత కూడా రాజ్ దగ్గరికి వెళ్తుంది. రాజ్, ఏంటి ఇక్కడికి పిలిచావు అని అడుగుతుంది. సైలెంట్గా ఉండు, ఒకసారి చూడు అని అంటాడు రాజ్. ఇంకా అటు చూస్తుంది శ్వేత. కావ్య అండ్ కావ్య పక్కన ఒక అతను కనబడతారు. కావ్య, తన పక్కనున్నది ఎవరు అని అడుగుతారు. వాళ్ళ బావంట అని అంటాడు రాజ్. ఓ అవునా, మరి మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం అని అడుగుతుంది శ్వేత. ఆ కళావతి కావాలనే ఇదంతా చేస్తుంది, అసలు తన పనేంటి, తన సంగతి ఏంటని తెలుసుకోవడానికి వచ్చాను అని అంటాడు రాజ్. అంటే తన్ని ఫాలో అవుతూ తన్ని అనుమానిస్తున్నావా రాజ్ అని అడుగుతుంది శ్వేత. చిచ్చి, ఇది అనుమానం లాంటిది కాదు, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అంటాడు రాజ్. రాజ్, నాకు ఒక విషయం అర్థమవుతుంది, నీతో చెప్పమంటావా అని అంటుంది శ్వేత. ఏంటి అని అడుగుతాడు రాజ్. నువ్వు కావ్యని ప్రేమిస్తున్నావు రాజ్ అని అంటుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి అని అంటాడు. అవును రాజ్, నువ్వు కావ్యని ప్రేమిస్తున్నావు, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే పొసెసివ్నెస్ కూడా ఉంటుంది అంటారు. కావ్య ఎక్కడ నీకు దూరం అయిపోతుందోనని, ఎక్కడ వారికి దగ్గర అయిపోతుందోనని నువ్వు కావాలనే కావ్యని ఫాలో అవుతూ వచ్చావు. కావ్య తనకి దగ్గర అవ్వకూడదని లోపలే రగిలిపోతున్నావు, దీన్నే ప్రేమంటారు రాజ్ అని అంటుంది శ్వేత. ఇంకా రాజ్ అయితే ఆలోచనలో పడతాడు. కావాలంటే నీ మనసుని నువ్వే అడిగి చూడు రాజ్ అని చెప్పి ఇంకా శ్వేత అంటుంది. రాజ్ అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.